భగవద్గీత మెడికల్ విద్యార్థులకి ఎంతో అవసరం కదా. ఎందుకంటే మీరు బతుకున్న వాళ్ళతో వెటర్నరీ డాక్టర్స్ ఉంటారు, మీరు హ్యూమన్ డాక్టర్స్ కదా. వెటర్నరీ డాక్టర్స్ పశువులతో డీల్ చేస్తూ ఉంటారు. మనుషులు బతుకున్న వాళ్ళతో చచ్చిన వాళ్ళతో డీల్ చేసేది ఏమని డిస్పోజ్. అదే చనిపోయిన మనుషులకు మీరు ఏమైనా చేయగలుగుతారా? గ్యారంటీగా ఎవరైనా బతికించగలుగుతారా? మీరు గ్యారంటీగా ఏమైనా చేయగలిగితే ఎవడు ఈ ప్రపంచంలో చావాడు. అంటే మీరు ప్రయత్నం చేస్తారు అవునా. కొన్ని రోగాలు నయం అవుతాయి, కొన్ని రోగాలు నయం కావు. తర్వాత ఈ కాల ప్రభావాన్ని మీరేమైనా ఆపగలరా? మీకు ఆల్రెడీ మీరు మెడికల్ స్టూడెంట్ అంటే 17 ఏళ్ళు దాటాల. ఆఫ్టర్ 17 years of age వన్ కెన్ గెట్ ఇన్ టు మెడికల్ కాలేజ్ కదా. అంటే వయస్సు మారిపోతూ ఉంటుంది. దాన్ని ఏమైనా ఆపగలరా డాక్టర్లు? డాక్టర్లు చావుని ఆపగలరా? ఏదో రోగం వస్తూ ఉంటుంది ఆపగలరా? మరి ముసలితనం వస్తూ ఉంటుంది ఆపగలరా? మరి దేనికి మీరంతా డాక్టర్లు? ఫర్ వాట్ యు ఆర్ డాక్టర్స్? బతుకు తెరువు కోసం. ఏదో వాడేవాడో ఇంజనీర్ అయి డబ్బులు సంపాదించుకుంటే డాక్టర్ అయి డబ్బులు సంపాదించుకుంటాం అవునా. కొన్ని రోగాలకి నేను కూడా డాక్టర్ని, డోంట్ మైండ్ అదర్వైజ్, ఐఎమ్ ఆల్సో ఏ డాక్టర్. సో ది ఐడియా ఈస్ నాట్ దట్ వీ డోంట్ నీడ్ డాక్టర్స్, బట్ వీ నీడ్ కృష్ణ కాన్షియస్ డాక్టర్స్. కృష్ణ కాన్షియస్ డాక్టర్స్ అంటే మీరు మీ పేషెంట్లకి మీరు మాంసాహారం మీరు ప్రిస్క్రైబ్ చేస్తారా? వాట్ డూ యూ థింక్? మీ రోగులకి మీరు మాంసాహారం తినమని మీరు రికమెండ్ చేస్తారా? వాట్ అబౌట్ యూ? ఆల్రెడీ లావుగా ఉన్నా ఇట్స్ ఎ రిస్క్ ఫ్యాక్టర్. తినమంటే పోతారు వాళ్ళు. ఫ్యాట్ బాడీ, ఒబిసిటీ అని. సో వీటిని ఏమంటారు? వీటిని ఎథికల్ క్వశ్చన్స్ ఇన్ మెడిసిన్, మెడికల్ ఎథిక్స్. మనం మన రోగులకి మాంసాహారం తినమని చెప్పాలా లేదా? ఆయన నువ్వు డాక్టర్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ డాక్టర్ అయితే రోగులకు మాంసాహారం తినమని చెబుతావా అక్కర్లేదని చెబుతావా? నాట్ షూర్, నాట్ నాలెడ్జ్డ్ ఎనఫ్. వాట్ అబౌట్ యూ? నాట్ షూర్. అవసరం. అలాంగ్ విత్ ప్రోటీన్స్ మీరు ఏం చేస్తున్నా కూడా మెడికల్ సైన్స్లో ఒక మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటే, బెనిఫిట్ కంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటే దాన్ని రికమెండ్ చేస్తారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక ఆమె కురుక్షేత్రంలో జ్వరానికి మెడిసిన్ తీసుకుంది, ఆ జుట్టు అంతా ఊడిపోయింది, మళ్ళీ రాలేదు. సమ్ రియాక్షన్ అప్పుడప్పుడు మీరు మెడిసిన్ వేసుకుంటారు, ఒళ్ళంతా బొబ్బలు అలర్జీ. ఆ మెడిసిన్ మీకు పడదు, మీకు తెలియదు అది. మా బ్రదరు ఇట్లుంటాడు, తెల్లగా ఉంటాడు ఈమెలాగా. మా బ్రదరు వైట్, ఫెయిర్ కాంప్లెక్షన్. ఆయన బ్రష్ కొనుక్కొచ్చుకున్నాడు, షేవింగ్ బ్రష్. ఇటు అంత బుగ్గ కోతిలాగా వాచిపోయింది, ఎర్రగా అయిపోయింది. అంటే నైలాన్ ఎలర్జీ ఉన్నట్టు ఆయనకి, నైలాన్ ఎలర్జీ. ఆ నైలాన్ తగిలితే ఎర్రగా వాచిపోయింది, వాచిపోయింది.
రకరకాల రోగాలు. అంటే ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్కి భగవద్గీత ఎందుకు అవసరమయ్యా? మీరు రోగాలు నయం చేయొచ్చు, చేయలేకపోవచ్చు. రోగాలు లేకుండా కూడా మనుషులు సంతోషంగా ఉన్నారని చెప్పడానికి లేదు. రోగాలు లేకపోయినా మీరు ఏదో ఒక అమ్మాయిని ప్రేమిస్తారు, ఆ అమ్మాయికి మీరంటే ఇష్టం లేదు, అయిపోయింది. మీరు ఒక రోమియో జూలియట్, లైలా మజ్ను అనే కదా, ఉన్నాయి. ఆరోగ్యం బాగానే ఉంది, డబ్బులు బాగానే ఉన్నాయి, కానీ యూఆర్ ఫ్రస్ట్రేటెడ్ గాయ్. ఎందుకంటే జీవితంలో ఒక ఆరోగ్యమే కాదు, మెంటల్ హెల్త్ ఇది ఆల్సో గుడ్. ప్రతిదీ మీరు అనుకున్నట్టు అవుతుందా జీవితంలో? ప్రతిదీ మీరు అనుకున్నట్టు జీవితంలో అవుతుందా? కాబట్టి మెంటల్లీ ఆల్సో యూ హావ్ టు బి ప్రిపేర్డ్ అనా కదా. జీవితం అన్న తర్వాత మనకు అనుకున్నట్టుగా అవుతుంది, కాకపోవచ్చు. అయినా కూడా మీరు సంతోషంగా ఉండగలిగితే యు ఆర్ మెంటల్లీ ఆల్ రైట్, యువర్ మెంటల్ హెల్త్ ఇస్ గుడ్. మీకు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా కూడా మీరు సంతోషంగా ఉండగలిగితే యు నో హౌ టు లివ్ లైఫ్. అంతే కదా, బతకడం ఎలాగో మీకు తెలిసింది, అంతే కదా. అనుకూలం లేకపోతే మీరు ఇబ్బందుల్లో ఉండి మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు మన అబ్బాయికి ఎట్టుంది అన్నసలు మీ వల్ల వాళ్ళు కూడా బాధపడుతుంటారు. మీరు సంతోషంగా లేకపోతే మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారా? కాబట్టి భగవద్గీత నాలెడ్జ్ అందరికీ అవసరం. భగవద్గీత, భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలో నువ్వు నా భక్తులు అయితే బస్ నేను కాసులు కురిపిస్తాను నీ మీద, అట్లా ఏమైనా ఉందేంది ఇక్కడ? నువ్వు భగవద్గీత కృష్ణుడు నన్ను నమ్ముకున్నావు అంటే గ్యారంటీగా నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు. అట్లాంటి సందేశం ఏం లేదు భగవద్గీతలో. కృష్ణుడు భగవద్గీత ఎందుకు చెప్పాడు తెలుసా? ఎవరైనా చెప్తారా? కృష్ణుడు భగవద్గీత ఎందుకు చెప్పాడు? డబ్బులు సంపాదించుకోవడానికి చెప్పాడా? 100 ఏళ్ళు బతకడానికి చెప్పాడా? లేదా రోగాలు రాకుండా ఉండడానికి చెప్పాడా? భగవద్గీత ఎందుకు చెప్పాడా? భగవంతుడు భగవద్గీత చెప్పింది నువ్వు ఈ సంసారంలో, మృత్యు సంసారంలో నువ్వు కొంతకాలం ఉంటావు, తర్వాత పోతావు అన్న కదా. కొంతకాలం ఉంటావు, పోతావు. కాబట్టి ఇక్కడ పెద్ద ప్లాన్ లేదు మాక. దట్ ఈస్ నంబర్ 1 మెసేజ్ ఆఫ్ భగవద్గీత. డోంట్ మేక్ బిగ్ ప్లాన్స్ అండ్ మేక్ యువర్ నెక్స్ట్ లైఫ్ కంప్లీట్లీ రిస్కీ. తెలుసుకోవాలి మాకు. బట్ ఈ సంసారంలో కొద్ది కాలం ఉంటాం. మీకు తెలుసు తెలీదు, శరీరం 70-80 ఏళ్ళు ఉండొచ్చు, ఆత్మకు చావు లేదంట. నీకు చావు లేదు, ఈ శరీరం వదిలిపెడితే ఈ శరీరం చచ్చిపోతుంది. నీకు చావు లేదు, శరీరం వదిలిపెడితే శరీరం పోతుంది, డెడ్. అంతే కదా డాక్టర్లు. ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టిందంటే దట్ బాడీ ఈజ్ డెడ్ బాడీ. మీరు చనిపోలేదు, మీరు వెళ్ళిపోయారు, మీ బాడీ చనిపోయింది. అంటే ఈ విషయాలన్నీ టెక్నికల్గా తెలుసుకోవాలి. తెలుసుకొని మన జీవితంలో అన్ని పరిస్థితుల్లో ఇంకో ప్రశ్న ఈరోజు మీరు నేర్చుకోవడానికి ఇంకొక 2 నిమిషాలే ఉంది. 8:10 ఇది 8:10కి బయలుదేరమంటాడు ఇక్కడి నుంచి. అదే. సో ఒకటి వచ్చి మిమ్మల్ని అడిగా, భగవంతుడు భగవద్గీత ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే ఈ సంసారంలో సుఖం లేదు, ఈ సంసారంలో పర్మనెన్సీ లేదు. మీరు పర్మనెంట్గా ఉండరు ఇక్కడ. అది మీ సొంత ఇల్లున్నా లేకపోయినా పోయిందేం లేదు. నేను సొంత ఇల్లు అంటే వాడు పట్టుకుపోతాడు. ఏంది నా ఇల్లు ఆయన పట్టుకుపోవాలా? ఎవడు పట్టుకుపోయేది లేదు. అంటే భగవంతుడు చెప్పేది ఈ సంసారంలో నువ్వు టెంపరీ అంటే మీరు రైల్వే స్టేషన్లో ఉంటారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నెల్లూరు రైల్వే స్టేషన్ ఈజ్ ఇన్ అండర్ కన్స్ట్రక్షన్. అంత ఇబ్బందులు ఉంటాయి అక్కడ, కుప్పలుగా బిల్డింగ్ మెటీరియల్ అది ఇది. మీరేమనుకుంటారు,
ట్రైన్ ఎక్కితే వెళ్ళిపోతా. రైల్వే స్టేషన్ కంప్లీట్ అయిందా లేదా యూ డోంట్ కేర్. యు ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ట్రైన్, యూ టేక్ యువర్ ట్రైన్ అండ్ గో. అంతే కదా, మీ ట్రైన్ తీసుకుంటారు, పోతారు అక్కడి నుంచి. అదే రకంగా ఈ సంసారంలో ఏమన్నా ఉండొచ్చు, లేకపోతే వెళ్ళచ్చు, కానీ మీరు జీవితాన్ని దేనికోసం జీవితాన్ని గడపాల. భగవద్గీత మెసేజ్, ఇక్కడ నీకు ఆనందం దొరకదు, ఇక్కడ నువ్వు పర్మనెంట్ కాదు, నువ్వు ఇక్కడ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటావా, లేదా ఇంతకంటే తర్వాత ఏందో తెలుసుకోవడం మేలా, తర్వాత ఏం తెలుసుకోవడం మేలు. వాట్ ఈజ్ నెక్స్ట్? ఎందుకంటే ఇక్కడ సుఖం దొరకదు, ఇక్కడ మీరు ఉండడానికి లేదు. అప్పుడు వెంటనే మీరు వాట్ నెక్స్ట్? ఇక్కడ నేను దుఃఖాలు అనుభవించాల్సి వస్తే, ఇక్కడ నేను పోవాల్సి వస్తే, వై షుడ్ ఐ మేక్ టూ బిగ్ అరేంజ్మెంట్స్? ఇక్కడ అనవసరంగా మరీ ప్లానింగ్ దేనికి? సమ్ ప్లానింగ్. నేను తింటున్నావా లేదా భోజనం? వాట్ యూ థింక్ ఐఎమ్ ఈటింగ్ ఆర్ నాట్? నేను తింటలేదండి, తింటున్నా కదా, బాగా మాట్లాడుతున్నా, ఎనర్జెటిక్గా ఉన్నా అంటే నేను తింటున్నట్టు లెక్క. అంటే మేము మీలాగా పెద్ద పెద్ద ప్లాన్లు వేయలేం. డాక్టర్లు అయిపోయి అది మాకు ఉద్యోగం ఏం లేదు అని మాకు తెలుసు. ఈ మాత్రం ఏర్పాటు జరిగిపోతూనే ఉంటుంది. అట్లా మీరు కూడా ఎంత మిమ్మల్ని అడుగుతా, బాడీ టెంపరీ, ఆత్మ ఎటర్నల్. కాబట్టి మీరు దేనికోసం ఎక్కువ టైం ఇవ్వాలా? మీ ఆధ్యాత్మిక జీవితం గురించి తెలుసుకోవడం, ఆధ్యాత్మిక ఎదగడం, దానికి ఎక్కువ టైం ఇవ్వాలా. నేను అది ఎటర్నల్, అందుకే మేము దానిలోకి వచ్చాం. మేము స్పిరిచువల్ లైఫ్లోకి వచ్చాం. మేము అసలు కావాల్సింది ఇది. మేము మనస్సుని నేను వికారాల నుంచి, వాసన నుంచి, క్రిమినల్ థాట్స్, వీటి నుంచి ఎలా బయటికి రావాలా? క్రిమినల్ థాట్స్ అంటే సెల్ఫిష్, మీ స్వార్థం కోసం ఏమైనా ఎట్లా ఎక్స్ప్లైట్ చేయాలా, వాడి జేబులు ఎట్లా కట్ చేయాలా, బయటికి జెంటిల్మెన్ లాగా ఎట్లా కనపడాలి. దిస్ ఈజ్ కాల్డ్ నాట్ ఎ గుడ్ మెంటాలిటీ. అంటే దీని నుంచి ఎట్లా బయటికి రావాలా? అందుకే మనం ఏమంటాం, భగవద్గీత ఫిలాసఫీ, మీరు సుఖంగా ఉండాలా, నేను అందరూ సుఖంగా ఉండాలి. దట్ ఈజ్ హెల్దీ యాటిట్యూడ్. ఎవడట తెస్తే నాకేమి? నేను చెబుతాను, డాక్టర్లు, లాయర్లు నాట్ ఎ గుడ్ జాబ్. జనాలకు రోగాలు వస్తుంటే మీకు పండగ అనగదా, జనాలకి రోగాలు ఎక్కువ అవుతుంటే మీకు పండగ. బాగా చెప్పి సూట్ కేసులు నిండుతూ ఉంటే జనాలకి ఎవరికి రోగం రాకపోతే ఏం చేస్తారు? మీరు పని లేదు, గోల్డ్ కోరుకుంటే కూర్చోవాలి. కాబట్టి మీరు జనాలకు రోగాలు రావాలని కోరుకుంటారా, జనాలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారా? డోంట్ బి హిపోక్రైట్స్. జనాలకి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు, జనాలకు రోగాలు రావాలంటే ఎవరైనా నెగిటివ్ క్యారెక్టర్. జనాలంతా బాధలు పడుతుంటే రోగాలతో మనం డాక్టర్ పని చేయొచ్చు. కాబట్టి భగవద్గీత పద్ధతిలో డాక్టర్లు, అధ్యాపకులు డబ్బుని టార్గెట్గా పెట్టుకోకూడదు. యూ డోంట్ కేర్ ఫర్ మనీ. రోగులకి నేను ఎలా సేవ చేయాలి, అది అలవాటు అయితే మీరు అవతల వాడు రోగం పోయిందని సంతోషంగా ఉండాలి, డబ్బులు వచ్చేయలేదు పట్టించుకోకర్లే, అంతే. లేకపోతే మీరు లోపల జనాలకు రోగాలు రావాలా, బయటికి మాత్రం నాట్ ఏ గుడ్ టెండెన్సీ, యాటిట్యూడ్. కాబట్టి ఇక్కడ మీరు సంతోషంగా ఉండాలంటే డబ్బు అవసరం లేదు. గ్రేట్ డిస్కవరీ. మీరు సంతోషంగా ఉండాలంటే డబ్బు అవసరం లేదు. ఇది నైస్, వెరీ నైస్. స్వామీజీ చెప్పినాడు, మనం సుఖంగా సంతోషంగా డబ్బు అవసరం లేదు. హౌ టు బి, ఎలా స్వామి చెప్పండి, అంతే కదా, ఎలా? మీకు డబ్బు లేకుండా సుఖంగా ఉండండి. ఐ వాంట్ టు డూ దట్. దట్ ఈజ్ భగవద్గీత. భగవద్గీతలో భగవంతుడు నువ్వు ఈ విధంగా నేను చెప్పినట్టుగా బతికినట్లయితే
మీరు సుఖాన్ని బయట ఎతుకుతున్నారా లోపల ఎతుకుతున్నారా? మీరు బయట ఎతుకుతున్నారంటే యూ విల్ బి ఫ్రస్ట్రేటెడ్గా, ఎందుకంటే బయట మీ చేతిలో లేదు కదా. ఎవరైతే సుఖాన్ని బయట వెతుకుతున్నారో దే ఆర్ గోయింగ్ టు బి డిసప్పాయింటెడ్, ఫ్రస్ట్రేటెడ్ అండ్ డిస్గస్టెడ్ ఇన్ లైఫ్. యు నోట్ డౌన్. ఎవరైతే సుఖాన్ని బయట వెతుకుతున్నారో వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా వాళ్ళు సుఖపడేది లేదు. మీకు ఒక 40,000 రూపాయల జీతం ఉందనుకోండి, ఇంకోడెవడో అంటాడు నువ్వు నా దగ్గర పనిచేస్తే 80,000 ఇస్తాను, పోతారా లేదా? పోతారు. అంటే దీనికి అంతు లేదు. లైక్ మ్యాడ్ ఫెలో 40, వాడు 80 అంటాడు, ఇంకోటి అంటాడు నేను 1,00,000 రూపాయలు ఇస్తాను, పరిగెడతారు అక్కడికి. అంటే యూ విల్ నెవర్ బీ హ్యాపీ మ్యాన్. ఎందుకంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. మీరు తెలివిగల వాళ్ళైతే నాకు 40,000 రూపాయల జీతంలో నేను బాగానే తింటున్నా ఉంటున్నా, ఎవడికి కావాలి, నేను చేస్తున్న పనిలోనే 80,000 వస్తే ఐ విల్ టేక్ ఇట్. పిచ్చి కుక్కలాగా నేను పరిగెత్తను, ఇటు పోయి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి. ఎందుకంటే మీరు డబ్బు వల్ల సుఖం జరుగుతుంది అనుకుంటున్నారు కాబట్టి అట్లా మీరు డబ్బుల కోసం ఉద్యోగాలు మారుస్తూ ఉంటారు. మీకు భగవద్గీత అర్థమైతే యూ డోంట్ కేర్. నేను ఒక ఆయన మా భక్తుడయ్యాడు, కృష్ణ భక్తుడయ్యాడు. ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు యూనివర్సిటీలో. అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు యూనివర్సిటీలో. ఆయనకి అందరూ ప్రొఫెసర్ కావాలనుకుంటారు. ప్రొఫెసర్ కావాలంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అసిస్టెంట్ ప్రొఫెసర్ 4 ఉంటారు, కానీ హెడ్ ఒకడు ఉంటాడు అక్కడ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, హెచ్ఓడి ఆయన. అంటే సీనియారిటీ ఈయనకి రావాలి. అది ఈయన భక్తుడయ్యాడు. భక్తుడైన తర్వాత నెక్స్ట్ ప్రమోషన్లో ఈయనకే రావాలి. ఆయన నాకు అక్కర్లేదు అన్నాడు. జనాలు బెత్తరపోయారు. ఒకటి వచ్చి ప్రమోషన్, అది. రెండోది మీ జీతం పెరుగుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ కాబట్టి మీకు 70,000 అయితే, ప్రొఫెసర్ అయితే మీకు 80,000, 90,000 రావచ్చు. ఆయన అన్నాడు నాకు ఆ 20,000 ఎక్స్ట్రా అవసరం లేదు, నాకు ఆ ప్రమోషన్ అక్కర్లేదు. ఏమయ్యా అని అడిగితే నేనుండే వర్క్ లోడ్ చూసుకుని కానీ ఇంటికి పోయి భగవంతుడి పుస్తకాలు చదువుకుంటే జపం చేసుకుంటే ఐ ఫీల్ గ్రేట్ సాటిస్ఫాక్షన్. నేను ఆ 20,000 కోసం అని చెప్పి ఆ ప్రమోషన్ కోసం అని, అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ బాధ్యతలన్నీ మీ మీదే ఉంటాయి, అంతే కదా. పైన వాడు పనిచేస్తాడు లేదు, వీడు పనిచేస్తాడో లేదు అన్నీ మీరే చూసుకోవాలి. బ్యాంక్ మేనేజర్ అక్కడ క్లర్కులు, క్యాషియర్లు అంతా వెళ్ళిపోతారు ఆరయ్యేప్పటికి. ఈయన మాత్రం అన్నీ చూసుకుని తాళాలు వేసుకుని అన్నీ పెట్టుకుని ఆఖర్లు పోవాలి. మేనేజర్ బాధ్యత అయింది కాబట్టి కదా, బ్యాంక్ బాధ్యత. కాబట్టి దీని ఏమంటారు తెలివితేటలు. జీవితంలో నేను వీటి కోసం పరిగెత్తను, కంఫర్టబుల్గా తినడానికి ఉండడానికి ఉంటే నేను ప్రశాంతంగా భగవంతుడు లోపల ఆనందం కోసం ప్రయత్నం చేయమన్నాడు. భగవంతుడు వచ్చే జన్మ ఎలాంటిది కావాలో దాన్ని నిర్ణయించుకొని, మీకు వచ్చే జన్మ ఎలాంటిది కావాలి, మీకు వాట్ డూ యూ వాంట్ టు బి, మీకు మళ్ళీ వచ్చే జన్మలో ఏం కావాలనుకుంటారు మీరు? మనిషి అంటే మళ్ళీ ఇదే బతుకు, మళ్ళీ ముసలితనం, మళ్ళీ రోగం, మళ్ళీ చావు. అంటే అప్పుడు మీరేం నేర్చుకోవట్లేదు జీవితంలో. యు ఆర్ నాట్ లెర్నింగ్ లెసన్స్ ఫ్రమ్ లైఫ్. మనిషిగా పుట్టిన తర్వాత మీరు ఎన్ని మాటలు ఈ జన్మ చూసినా కూడా ఇదే బతుకు. పొద్దున్న నిద్రపో, తయారు, పనికి పో, సంపాదించుకో, తిను, పండుకో, ఆయన మళ్ళీ అదే కావాలి. న్యాచురల్. ఎందుకంటే ఆయన భగవద్గీత తెలియదు కాబట్టి. కుక్క జన్మొద్దు, నాకు బల్లి జన్మొద్దు, ఆ మాత్రం తెలివితేటలు ఉపయోగించాడు. నేను కుక్క కావాలా, బల్లి కావాలా, పిల్లి కావాలా, నేను ఐ వాంట్ బి హ్యూమన్ బీయింగ్. అంటే వీటిల్లో బెటర్ ఆప్షన్. కానీ నీకు చెబుతా అనుకోండి, మీరు స్వర్గలోకానికి పోవచ్చు, మీరు బ్రహ్మలోకానికి పోవచ్చు, మీరు వైకుంఠానికి పోవచ్చు. వైకుంఠానికి పోతే ఇంకా మెడిసిన్స్ అవసరం లేదు అక్కడ. వైకుంఠానికి పోతే మీరు జుట్టుకు రంగేసుకోవక్కర్లా, మీరు కళ్ళజోడు పెట్టుకోవక్కర్లా వైకుంఠంలో, తెలుసా?
నేను అక్కడే ఐసైట్ రాదు, అది జుట్టు తెల్లబడదు. కాబట్టి ఇప్పుడు చెప్పండి ఎక్కడికి పోవాలి? నెక్స్ట్ లైఫ్ స్వర్గాలకు పోతే అక్కడ కొంతకాలం హైఫై లైఫ్, తర్వాత మళ్ళీ గెంటేస్తారు. మళ్ళీ మనిషిగా వస్తే మళ్ళీ ఇదే బతుకు, చూసింది చూడండి, మళ్ళీ కొత్తగా ఏం కనపడదు. ఇక్కడ వైకుంఠానికి పోతే కళ్ళద్దాలు ఉండవు, అది మీకు ముసలితనం ఉండదు, అక్కడ మీకు రోగాలు రావు. వైకుంఠంలో డాక్టర్లు అవసరం లేదు. సో ఇప్పుడు చెప్పండి, మీకు ఆప్షన్స్ ఇచ్చావు. ఇంతకుముందు ఆప్షన్ లేదు. ఇంతకుముందు పిల్ల, కుక్క, బల్లె, మనిషి కావాలి సార్. ఇప్పుడు అన్నాం కుక్క, పిల్లి, మనిషి, దేవత, తర్వాత బ్రహ్మలోకం, వైకుంఠలోకం. వైకుంఠలోకాన్ని ఆధ్యాత్మిక జగత్ అంటారు. ఆధ్యాత్మిక జగత్ అంటే అక్కడ ఈ శరీరాలు ఉండవు. మీకు స్పిరిచువల్ బాడీ, డివైన్ బాడీ, దిస్ ఇస్ మెటీరియల్ బాడీ. లోపల స్పిరిచువల్ బాడీ ఉంది, ఆత్మ. కాబట్టి మీరు బాగా భక్తి చేస్తే మీ శరీరంలో కామ, క్రోధ, లోభ, మద, మోహం, ఆశ్చర్యాలు ఇవన్నీ పోగొట్టుకుంటే, అంటే డివైన్గా తయారైతే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ అటైనింగ్ డివినిటీ. అక్కడికి పోవడానికి అది. కాబట్టి జీవితంలో మనుషులు డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, వాళ్ళు వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కూడా ఇవన్నీ బతుకు తెరువుకి ఇవన్నీ. కానీ టార్గెట్ ఏమి ఉండాలి? మనుషులు భగవద్గీత చెప్పినట్లుగా నేను ఈ బంధాల నుంచి, మిమ్మల్ని ఎవరైనా జైల్లో పడేస్తే, మీ స్వతంత్రాన్ని తీసేస్తే యూ డోంట్ లైక్ ఇట్. ఇప్పుడు మనకి స్వతంత్రం లేదు, ఇక్కడ మనకి స్వతంత్రం లేదు. కానీ ఈ మానవ జీవితాన్ని భగవంతుడు చెప్పినట్టుగా చక్కగా నియమాలు పాటిస్తే మనం ఈ బంధాల నుంచి బయటపడవచ్చు. కాబట్టి పాయింట్ వచ్చి మనం భగవంతుడిని నిర్లక్ష్యం చేసాము, భగవంతుడి నియమాలను మనం పాటించటం లేదు. కాబట్టి మనం అందరం ఇక్కడ ఉండి ముసలితనము, రోగం, ఉత్సాహం ఇవన్నీ బలవంతంగా అనుభవించాల్సి వస్తుంది. మీరు భగవద్గీత చదివి భగవంతుడి నియమాలు ఏంటి, అందుకే మిమ్మల్ని అడిగా, మాంసాహారం మీరు తినచ్చా తినకూడదు. ఆయన ప్రోటీన్ అని చెప్పి తింటాడంట. ప్రోటీన్లు కావాలంటే మీరు రకరకాలు వేరుశనగ పప్పు తినచ్చు, బాదం పప్పు తినచ్చు, మీరు పన్నీర్ తినచ్చు, సోయాబీన్స్ తినచ్చు, చిక్కుళ్ళు తినచ్చు, గోరు చిక్కుళ్ళు తినచ్చు, మీరు మినుములు తినచ్చు, పెసలు తినచ్చు, శనగలు తినచ్చు. సరిపోవా? సో డోంట్ థింక్ ఆఫ్ నాన్ వెజ్. ఠీకేనా? సో ఇట్ ఈస్ టైమ్ యూ హ్యావ్ టు గో. సో మీరు మానవ జీవితంలో బతకడానికి మీరు ఏమన్నా కండి, కానీ బతికేం చేయాలంటే కొద్దిగా భగవద్గీత నుంచి నేనెవరు, ఆనందం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాను, ఎలా మనసుని సరి చేసుకోవాలి, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. ఓకే, అందరూ ఒకసారి చేతులు ఎత్తారండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. తీసురా అందరు ప్రసాదాలు తీసుకోండి.